హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది. సుకుమార్ గారి డాటర్ లీడ్గా యాక్ట్ చేసినటువంటి మూవీ. ఆ మూవీ పేరు గాంధీ గారి చెట్టు. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ సుకుమార్ గారి వైఫ్ తబితా గారు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. అయితే ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి స్పందనని ఆడియన్స్ నుంచి రప్పించుకుంటుంది. అలాగే థియేటర్లు కూడా జనాలను రప్పించుకుంటుంది. మంచి సందేశాత్మకమైనటువంటి ఈ చిత్రాన్ని తీశారు. సో సుకుమార్ వాళ్ళ డాటర్ పేరు సుకృతి. సో ఆమె లీడ్గా చేసినటువంటి సినిమా ఇది. సో ఈ సినిమాకి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కంగ్రాచులేట్ చేశారు, సపోర్ట్ చేశారు, విషెస్ చెప్పారు. సినిమా చాలా బాగుంది, ఆడియన్స్ కూడా నచ్చింది, మంచిగా హిట్ దిశలో వెళ్తుంది అని చెప్పేసి ఇలాగా పిక్చర్స్ కూడా మనకి బయట వచ్చాయి. ఇక్కడ మీకు పిక్చర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. రామ్ చరణ్ గారు ఆయన సినిమాలకి తప్పితే మిగతా అన్ని సినిమాలకి ప్రమోషన్స్ చేస్తారు. అదేంటో అర్థం కాదు. ఆయన ఏంటో, ఆయన విధానాలు ఏంటో ఫ్యాన్స్కి అయితే అర్థం కాదు. ఆయన షూటింగ్ చేస్తాడా, ఇంటికి వస్తాడా, కుక్క పిల్లతో ఆడుకుంటాడా, పాపకు అన్నం తినిపిస్తాడా, ఈ గ్యాప్లో ఇలాంటి సినిమా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాడు అంతే. అంతకుమించి ఆయన సొంత సినిమాకి ప్రమోషన్ చేసే అంత ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం. RC16 నుంచి అయినా సరే ఇంట్రెస్ట్ కాస్త చూపించాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే RC16 షూటింగ్ అయితే 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. 3వ షెడ్యూల్ శరవేగంగా ముందుకు దూసుకెళ్తుంది. బుచ్చిబాబుకి చాలా టైం దొరికింది. 4 ఇయర్స్ పాటు చెక్కుతూనే ఉన్నాడు. కథ అంతా ముడి సరుకు దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మంచి ప్రొడక్ట్ని నిర్మిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఒక మంచి కల్ట్ సినిమా అందిస్తాడనేటువంటి నమ్మకం అయితే బుచ్చిబాబు గారి మీద ఫ్యాన్స్కి అయితే ఉంది. ఈ పిక్చర్స్లో ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ గురించి చెప్పాల్సింది ఏముంది. ఆ లుక్ చూసిన తర్వాతనే పెద్ద హై వచ్చింది ఫ్యాన్స్కి. ముఖ్యంగా ఆ రంగస్థలం కైండ్ ఆఫ్ గెడ్డం కావచ్చు, ముఖ్యంగా ఆ చెవులకి స్టడ్స్ లాంటివి పెట్టుకున్నారు ఆయన. అంటే ఎంత మంచి కల్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది ఆ పిక్చర్స్లో రామ్ చరణ్ లుక్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఈరోజు ఈ పిక్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫుల్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయింది. సో రామ్ చరణ్ తాలూకు ఏం పిక్చర్ వచ్చినా ఆఫ్లైన్ పిక్చర్ ఫ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఆఫ్లైన్ బిహేవియర్ కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, మెయిన్లీ ఆఫ్లైన్ లుక్స్ ఈ మధ్య బాగా అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్లైన్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. వన్ ఆఫ్ ది ఫ్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో లుక్స్ పరంగా మెయింటైన్ చేసేది. సో ప్రస్తుతం అయితే ఈ పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గాంధీదాత చెట్టుకి రామ్ చరణ్ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి పిక్చర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. సో RC16 షూటింగ్ అయితే మొత్తానికి 3వ షెడ్యూల్ అయితే చాలా ఫాస్ట్గా జరుపుకుంటుంది. మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా చిరుత రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆరెంజ్ రిలీజ్ చేస్తున్నారు నాగబాబు గారు. సో ముఖ్యంగా RC16 నుంచి ఫస్ట్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ గ్లిమ్స్ కూడా వదులుతారా, లేకపోతే టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ కూడా వదులుతారా, అసలు ఏం వదులుతారా, ఏ కైండ్ ఆఫ్ కథ ఉండబోతుంది, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ తాలూకు లుక్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు.